అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో గంట్లాం చర్చ్ తరపున మీతో ఈ విధంగా మాట్లాడుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఏమని అంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద బుద్ధిమంతుని పోలిన వాడుగా ఇంటిని కట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 24లో రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు ఈ నా మాటలు మరి ఎవరి మాటలు కాదండి. యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున. ఈ లోకంలో చాలామంది చాలా రకాల మాటలు వింటారు, కానీ చాలా రకాల మాటలు వారు విన్నప్పుడు వారు చెడిపోయినట్లుగా పాడైపోయినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఎలా అంటే చూస్తాం. మనకి ఇంతకుముందే చెప్పారు, చైనా వాళ్ళు ఈ వైరస్ వల్ల ప్రమాదం ఏమీ లేదు అని. కానీ అదే WHO సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది? తర్వాత ఇది పాండమిక్గా మారిపోయింది, భయంకరమైనటువంటి వైరస్గా మారిపోయింది అని చెప్పారు. వారే ముందేం చెప్పారు? ఇదేమీ అంత ప్రమాదకరమైనది కాదు అని చెప్పారు. మనుషులు మాటలు మారిస్తారు, మనుషులు రకరకాలుగా వేషాలు వేస్తారు, కానీ దేవాది దేవుడు ఆ విధంగా కాకుండా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవాడిగా ఆయన నీకు నాకు ఇస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని. నా ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. యు వాంట్ టు బి ఎ వైజ్ మ్యాన్? నువ్వు కూడా బుద్ధిమంతుని పోలి ఉండాలనుకుంటున్నావా? అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు కావలసింది ఏంటి అంటే దేవుని యొక్క మాటలు, ఈ నా మాటలు. దేవుని యొక్క మాటలు, ఈ నా మాటలు అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు మాత్రమే నిన్ను బుద్ధిమంతునిగా చేస్తాయనే ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేనే ఒక పొలాన్ని అమ్మినప్పుడు, ఆ పొలాన్ని అమ్మినప్పుడు ఆయన నాకు చెప్పాడు, చాలా పాస్టర్ గారు మంచి రేట్ వస్తుందండి అన్నాడు. కానీ తర్వాత ఏమన్నాడు తెలుసా అండి? ఏమండి, ఈ రేటుకి, ఈ యొక్క పొలానికి ఇంతకు మించి రేటు రాదండి అన్నాడు. కానీ తానేం చేశాడు తెలుసా అండి? వేరొక రేటుకి, అంటే లాభము తను పొందుకునే రేటుకి అమ్మేసుకున్నాడు. మనిషి చూసారా? కాబట్టి నా ప్రియ సహోదరి ఏ ఒక్కరిని మనం నమ్మడానికి వీలు లేదు ఈ లోకంలో. కాబట్టి దేవుడు ఎందుకు దేవుని నమ్మాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యం నమ్మాలి అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 40వ అధ్యాయంలో 6 నుంచి 7 వచనాలు కొన్ని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమని రాయబడి ఉన్నాయంటే, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరు, నిత్యము దేవుని యొక్క వాక్యము నిలుస్తుందని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని యొక్క మాట నిత్యము ఉంటుందంట. ఎలా నిత్యము అంటే ఏంటండి? దానికి ఒక ఆరంభం లేదు, దానికి ఒక ఎండింగ్ కూడా ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దానికి ఒక ప్రారంభం ఉండదు, దానికి ఒక ముగింపు కూడా ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకే దేవుని యొక్క మాటలను నమ్మాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్న సమయంలో దాదాపుగా 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు పలికినటువంటి మాట ఏంటో తెలుసా అండి? ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ మాట ఏమంటున్నాడో తెలుసా అండి? ఈ లేఖనములు నిరర్ధకము కానేరదు. అంటే దేవుని యొక్క వాక్యము, లేఖనము అనగా స్క్రిప్చర్స్, హోలీ స్క్రిప్చర్స్, ద హోలీ వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క మాటలు, ఆ మాటలు శాశ్వతమైన మాటలు, ఆ మాటలు నిరర్ధకము కానివి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంతకు ముందే చెప్పాను నేను మీకు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్తారు. ఏం చేస్తుందండి ఉల్లి మనకి మేలు? చాలామంది రకరకాలుగా మనుషులు చెప్తూ ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా. పిల్లవాడు పుట్టగానే తాగింది పాలు, అమ్మ పాలే కానీ ఉల్లి రసం కాదు కదండి నా ప్రియ సహోదరి సహోదరులు. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇంకొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పతియే ప్రత్యక్ష దైవం, ప్రొవర్బ్స్ అండి. పతియే ప్రత్యక్ష దైవం అంట. ఈ పతి అంట రోడ్డు మీద తన భార్యను పట్టుకుని తంతాడంట, జుట్టు పట్టుకుని కొడతాడంట, నోటికొచ్చిన మాటలు తిడతాడంట. ఆ భార్య కూడా ఊరుకుంటుందా అంటే ఆవిడ కూడా తంటాడంట భర్తని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడండి? పతియే ప్రత్యక్ష దైవం నా ప్రియ సహోదరి సహోదరులారా. అదంతా ట్రాష్, అదంతా అబద్ధం, అదంతా నిజము కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది. దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది. అదే దావీదు అనే రాజు దాదాపుగా మనకంటే ముందుగా రూల్ చేస్తాడు ఈ భూమి మీద. యెరూషలేమును, యోధాలో ఈ విధంగా రూలింగ్ చేసినటువంటి రాజు మాట్లాడుతున్నట్టు మాట ఏంటో తెలుసా అండి? కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 89వ మాటలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఆకాశమందు దేవుని యొక్క వాక్యం అంట ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదంట నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన చెప్తున్నటువంటి మాట, రాజు చెప్తున్నటువంటి మాట నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన అంటున్నటువంటి మాట ఇంకోటి ఏంటో తెలుసా అండి? అదే 119వ కీర్తన 160వ అధ్యాయంలో 165వ మాటలో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటేనండి, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకుముందు న్యాయము ఈరోజు మనిషికి వచ్చిన న్యాయాన్ని చేస్తున్నారండి, మనిషికి నచ్చినటువంటి న్యాయాన్ని చేస్తున్నారండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు మనం చూస్తున్నాం ఇంగ్లీష్ మీడియం పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని హైకోర్టు ఏం చేసిందో తెలుసా అండి? అది మంచి నిర్ణయం కాదు అని కొట్టేసిందండి. ఆ జీవోను రద్దు చేసిందండి. అన్యాయం కాదా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈరోజు ఒక హైకోర్టు జడ్జి గారు ఏం చేయాలి అంటే తనకు సంబంధించిన లాయర్ని కానీ, తనకు సంబంధించినటువంటి వారిని కానీ ఒక్కొక్క పేద కుటుంబం దగ్గరికి పంపించి, అమ్మ మీకు ఏ స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలని సెర్చ్ చేశారా, రీసెర్చ్ చేశారా? చేయలేదే. కానీ ఆయన డైరెక్ట్గా కోర్టు యొక్క గవర్నమెంట్ యొక్క అధికారాన్ని, జీవోని, గవర్నమెంట్ ఆర్డర్ని ఇంగ్లీష్ మీడియం ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఉండాలి అనేటువంటి తన యొక్క ఉద్దేశం కాదండి, ప్రజల యొక్క ఉద్దేశం అది నా ప్రియ సహోదరి సహోదరులారా. అంటే ప్రజలకు డబ్బులు కావాలి, డబ్బులతో ఆ యొక్క ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి. కానీ ఎంతమంది ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నారండి? డబ్బులు లేని వారి సంగతి ఏంటండి నా ప్రియ సహోదరి సహోదరులారా? అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నట్టు మాట ఏంటో తెలుసండి? అంటే వారికి నచ్చినది, వారికి మనసుకు తోచింది వారు చేస్తారే కానీ వారికి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏది న్యాయం, ఏది కరెక్ట్, ఏది అన్యాయం కాదు, ఏది క్రమము అనేది వారు ఆలోచన చేయరు నా ప్రియ సహోదరి సహోదరులు. అందుకోసమే ఈ వాక్యము, నిత్యము నిలిచేటువంటి వాక్యము మనం నేర్చుకోవాలి. నిత్యము నిలిచే దేవుడు ఉన్నాడు, నిత్యము ఉండే మాటలున్నాయి. ఆ మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. బుద్ధి లేని వాళ్ళే ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కాదంటారా అండి? పిచ్చి నిర్ణయాలతో ప్రజల్ని చెడగొడతారండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అదే బైబిల్లో ఉన్నటువంటి యెరోబాము రాజు, యూదాను మరియు ఇజ్రాయేల్ దేశాలను పరిపాలిస్తున్న వారు చెడు నిర్ణయాన్ని తీసుకున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. విగ్రహారాధన అంటే వారి యొక్క ఏ ప్లేస్లో అయితే దేవాది దేవునికి బలిపీఠములు ఉన్నాయో ఆ బలిపీఠాలను తొలగించి బయలుదేవత యొక్క బలిపీఠాలను నిర్మించారు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆ విధంగా నిర్మించినప్పుడు ఏమైపోయిందో తెలుసా అండి? దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొనెను, వారు పాడైపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అందుకే మరి దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఎవరి ద్వారా మనకు దేవుడు ఇచ్చాడు అంటే, ఒకసారి పౌలు తిమోతిలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 16వ మాట మనం చూస్తాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అవునండి, ఈరోజు ఎందుకు దేవుని యొక్క వాక్యము, ఎలా దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది, ఎందుకు దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా అంటే దైవావేశం వలన, దేవుని యొక్క శ్వాస వలన వచ్చిందండి. దేవుని యొక్క ఇన్స్పిరేషన్ వలన వచ్చిందండి నా ప్రియ సహోదరి సహోదరులారా. లోకంలో ఉన్నటువంటి మాటలు, లోకంలో ఉన్నటువంటి కథలు, చిత్ర కథలు మనం చూస్తాం, నవలలు చూస్తాం, అవన్నీ ఊహించి రాసినవండి నా ప్రియ సహోదరి సహోదరులారా. మనం చూస్తాం కదా, కొన్ని కథల బుక్కులు మనం చూస్తున్నాం. చాలా వరకు ఇంతకుముందు ఈనాడులో కూడా కథలు వచ్చేవి నా ప్రియ సహోదరి సహోదరు. అవన్నీ ఊహించి రాసినవి, అవన్నీ నిజమైనవి కాదు. కానీ ఈ మాటలంట దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఇన్స్పిరేషన్ వలన, దేవుని యొక్క ఆవేశం వలన దేవుడు ఊదినప్పుడు మాటలు కలిగినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ మాటలు ఎందుకు కలిగాయో తెలుసా అండి? నిన్ను నీవే సరిచేసుకోవడానికి, నీవు బోధించడానికి, నీవు ఎవరైనా తప్పు మాట్లాడుతూ ఉంటే ఖండించడానికి, అది తప్పు, అది సరైనది కాదు అని చెప్పడానికి, అంతేకాకుండా నువ్వు నీతి కలిగి ఉండడానికి, నీతిని చేయడానికి, న్యాయమును చేయడానికి, శిక్ష చేయడానికి, ట్రైనింగ్ కాబట్టడానికి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు మనిషికి ట్రైనింగ్ ఎంతైనా అవసరం. నీతి న్యాయాన్ని అనుసరించిన వారు మన మధ్యలో చాలా మంది ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? దేవుని వాక్యం ఎందుకు కలిగిందో తెలుసా అండి? నిన్ను పూర్ణముగా చేయడానికి. ఎందులో నిన్ను పూర్ణంగా చేయడానికి తెలుసా? మంచి పని చేయడానికి నా ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ మంచి పని చేయడానికి నువ్వేం చేయాలో తెలుసా అండి? మంచి పని చేయడానికి నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. ఎందుకు వాక్యానుసారంగా నడవాలి అంటే ఆయన నిన్ను నన్ను కలుగజేసిన వాడు. అందుకే బైబిల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని బైబిల్లో వాక్యం చెప్తుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆదియందు వాక్యం ఉండెను. ఎప్పుడో తెలుసా? భూమి సృష్టింపక మునిపే, సృష్టి యావత్తు సృష్టింపక మునిపే దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఆ వాక్యము నిత్యము నిలుచును, ఆ వాక్యము శాశ్వతమైనది, ఆ వాక్యము శాశ్వతం. 1 పేతురు 1వ అధ్యాయము 23వ మాట నా ప్రియ సహోదరి సహోదరులారా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు. ఈరోజు ఉందండి నిష్కపటమైన సహోదర ప్రేమ. ఈరోజు తల్లిదండ్రులనే పట్టించుకోవట్లేదు, అన్ననే పట్టించుకోవట్లేదు, ఆ తమ్ముడినే పట్టించుకోవట్లేదు, అక్కనే పట్టించుకోవట్లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకం ఆ విధంగా మారిపోతుంది. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరి నుంచి కలిగామో తెలుసా? క్షయ బీజము నుంచి కాక అక్షయ బీజము అనగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా నువ్వు నేను కలిగామండి. అది నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, అది ఎప్పుడైతే నీ మనసులో నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీ పెదవులతో దాన్ని ఒప్పుకుంటావో నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పాపివని, నువ్వు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీవు అక్షయ బీజముగా మారిపోతావు నా ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు క్షయం నాశనం అయిపోయే దాని నుంచి కాదు నువ్వు కలిగింది, అక్షయమైనటువంటి బీజము నుంచి నువ్వు కలిగావు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏది నిష్కపటమైన సహోదర ప్రేమ లేదు కదా. ఎందుకు లేదో తెలుసా? దేవుని యొక్క వాక్యము నీలో లేదు, దేవుని నుంచి వచ్చినటువంటి మాట నీలో లేదు, దైవావేశం వలన కలిగినటువంటి శాశ్వతమగు జీవమునిచ్చే మాట నీలో లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకేం చెప్తున్నానో తెలుసా అండి? ఆ యొక్క వాక్యమును, శాశ్వతమగు వాక్యమును నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నీవు దేవుని ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము నీవు కూడా శాశ్వతంగా ఉంటావు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా అండి? ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఆ ప్రభు పలకగా ఆ ప్రకారమాయను, ఆ ప్రకారముగా ప్రభు పలికినప్పుడు ఆ ప్రకారమాయను అని చెప్పినట్లు నా ప్రియ సహోదరి సహోదరులారా, రోజు సృష్టి యావత్తును, జంతువులను, సృష్టి సముద్రములను, చెట్లను, కొండలను, లోయలను, భూమి మీద ఉన్నటువంటి జంతువులను, సముద్రంలో ఉన్నటువంటి జంతువులను, ఆకాశ సూర్య నక్షత్రములను యేసు ప్రభువు తన మాటతో కలిగజేసినప్పుడు ఆ ప్రకారం అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగానే ఈ రోజుకి కూడా చెట్లు ఉన్నాయి, ఈ రోజుకి కూడా కొండలు ఉన్నాయి, ఈ రోజుకి కూడా లోయలు ఉన్నాయి, ఈ రోజుకి కూడా సముద్రాలు ఉన్నాయి నా ప్రియ
సహోదరి సహోదరులారా. ఈ రోజుకి సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరులారా. మరి నువ్వు కూడా జీవిస్తూ ఉన్నావు అంటే కారణం ఏమిటో తెలుసా? నీలో దేవుని యొక్క ఆలోచన ఉంది, నీలో దేవుని యొక్క ఆవేశం ఉంది, దేవుని యొక్క జీవము నీలో ఉంది. అది నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నీవు కూడా దేవునితో శాశ్వతము జీవించేటువంటి యోగ్యతను నువ్వు పొందుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరులారా. చూసాం కదా దేవుని యొక్క వాక్యం ఎందుకు రాయబడిందో, నిన్ను సరిచేసుకోవడానికి, నిన్ను నీవే సరిచేసుకోవడానికి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ ఇస్తుంది మనకి. ఏంటి ఆర్డర్స్ అంటే, ఇదిగో మీరు బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళినట్లయితే కరోనా మీ దగ్గరికి వస్తుందని చెప్తున్నారు. నిజమే, అది వాస్తవం అది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, మనం బయటికి వెళ్ళకూడదు అని వారు చెప్తున్నప్పుడు మనం పాటిస్తున్నప్పుడు అది మంచిది. ఒకవేళ పాటించకపోతే ఫైన్లు, దాదాపుగా పేమెంట్ మనం పెయిడ్ చేయాల్సి వస్తుంది, పేమెంట్ పెండింగ్, అది పేమెంట్ చేయాల్సి వస్తుంది, ఫైన్ కట్టాల్సి వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. కారణం ఏంటో తెలుసా? నువ్వు వారు చేసేటువంటి నిబంధనలకు, వారు చేసినటువంటి ఆజ్ఞలను మీరుతున్నావు కాబట్టి. మరి మనుషులే ఆజ్ఞను మీరినప్పుడు, మనుషులే శిక్షను విధిస్తే, మరి దేవాది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరినప్పుడు దేవాది దేవుడు నీకు శిక్ష విధించడా? ప్లీజ్ ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏంటో, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ మాట, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుందని బైబిల్ వాక్యం చెప్తుంది. నీలో ఎప్పుడైతే సత్యం ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే దేవుని నుంచి నేను కలిగాను అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని నుంచి నేను వచ్చానని నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీలో సత్యం ఉంటుందయ్యా. ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము నిన్నేం చేస్తుంది తెలుసా? పొగ తాగనివ్వదు, సిగరెట్ తాగనివ్వదు, వ్యభిచారం చేయనీయదు, పాపము చేయనీయదు, ఈ లోకంలో నిన్ను బానిసగా ఉండనివ్వదు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకోసమే సత్యమును నువ్వు తెలుసుకోవాలి, సత్యవాక్యమును నువ్వు తెలుసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ సత్యమైనటువంటి ఈ వాక్యము నీలో నాలో లేకపోతే ఏమైపోతుందో తెలుసా అండి? యెషయా గ్రంథము 4వ అధ్యాయం 6వ మాటలు ఏమందో తెలుసా అండి? నా జనులు జ్ఞానము లేక నశించున్నారు. నిజమే, ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది ఫైన్ కట్టడానికి కూడా, అంతేకాకుండా అమ్మాయిల్ని పాడు చేయడానికి కూడా ఎవరైనా, ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరులారా, నిబంధనలు మేరడానికైనా సిద్ధపడుతున్నారు అంటే వారిలో ఏమి లేదో తెలుసంటే జ్ఞానము లేదు, వారి బుద్ధి లేదు, వారికి తెలివి లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే నువ్వు కూడా తెలివి లేక, నువ్వు కూడా బుద్ధి లేక పాడైపోతావా? అయితే పాడైపోవటానికి కాదయ్యా నిన్ను నన్ను దేవుడు తయారు చేసింది. నీవు ఆయనతో నిత్యం నివాసము చేయడానికి, నేను ఆయనతో నిత్యం కలిసి ఉండడానికి నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే నువ్వు తాగే పొగాకు మీద, నువ్వు తాగే సిగరెట్ మీద, నువ్వు తాగే మందు మీద, నీకున్నటువంటి జబ్బుల మీద నా ప్రియ సహోదరి సహోదరులారా ఏముంటుందో తెలుసా అండి? మద్యపానము ఆరోగ్యానికి హానికరము, ధూమపానము ఆరోగ్యానికి హానికరము నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు చాలా మంది ఈ విధంగానే రోగాలు కొని తెచ్చుకోవట్లేదంటారా? ఆజ్ఞం ఉంటున్నప్పుడు చెప్పాలి మీరు. వారికి ఇప్పుడు బుద్ధి ఉందంటారా నా ప్రియ సహోదరి సహోదరులారా? బుద్ధి లేకనే ఇష్టం వచ్చింది, మనసుకు తోచింది, మనసుకు నచ్చింది చేస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. బైబిల్లో అమ్మోను అనే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఏం చేశాడో తెలుసా అండి? తన చెల్లితోనే పాపం చేయడానికి సిద్ధపడ్డాడు, పాపము చేశాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకో తెలుసా అండి? తను జ్ఞానము లేక నడుస్తున్నాడు, తనకు బుద్ధి లేక నడుస్తున్నాడు. ఆకాను అనే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి యెహోషువ అనే న్యాయాధిపతి, యెహోషువ అనే సైనికుడు, యెహోషువ అనే నాయకుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు ముందున్నటువంటి యెరికో పట్టణానికి వెళ్తున్నారు. ఆ యెరికో పట్టణము నాశనకరమైనది, యెరికో పట్టణము పాడైపోయినది, యెరికో పట్టణము శపితమైనది. కాబట్టి అక్కడి నుంచి ఏ వస్తువును కూడా మీరు పట్టుకుని రాకూడదని దేవుని యొక్క వాక్యము తన యెహోషువ ద్వారా ఆకానుకు చెప్పినప్పుడు ఆకాను ఆ వస్తువును పట్టుకొచ్చాడండి, బంగారపు వస్తువును. ఎప్పుడైతే బంగారపు వస్తువును పట్టుకుని వచ్చాడో నా ప్రియ సహోదరి సహోదరులారా, తనకే కాదండి, తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టాడండి, తన కుటుంబాన్ని నరకములోని నెట్టాడండి, తన కుటుంబానికి చావుకు కారకుడయ్యాడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు కూడా ఆ విధంగా ఉండాలనుకుంటున్నావా? ప్లీజ్ అయ్యా, దేవుడు నిన్ను దానికోసం కాదు, ఈ లోకంలో నువ్వు అన్యాయంగా చచ్చిపోవడానికి కాదు, ఈ లోకంలో నువ్వు అక్రమంగా చచ్చిపోవడానికి కాదయ్యా, ఈ లోకంలో నువ్వు అక్రమం చేయబడ్డానికి కాదయ్యా, ఈ లోకంలో నిన్ను మోసం చేయడానికి కాదయ్యా, ఈ లోకంలో దేవుడు నిన్ను ఆరోగ్యంగా, దేవుడు నీకు అనారోగ్యం లేకుండా చేయడానికి, దేవుడు నీకు శాశ్వతమైన జీవమును తనతో పాటు ఉండేటువంటి అర్హతను నీకు ఇవ్వబోతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒక్కసారి ఆలోచన చేస్తావా? అందుకే సామెతల గ్రంథము 29వ అధ్యాయము
18వ మాటలో ఈ విధంగా ఉంది. ఏ విధంగా అంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అవును, ఈరోజు మానభంగాలు చేసేవాడికి, ఈరోజు అన్యాయం చేసేవాడికి, ఈరోజు దొంగతనం చేసేవాడికి, ఈరోజు అక్రమం చేసేవాడికి, ఈరోజు మోసం చేసేవాడికి ఏముందండి? వాడికి దేవోక్తి లేదు కదా. దేవుని యొక్క వాక్యం ఉంటే వాడు మోసం చేయడు. దేవుని యొక్క వాక్యం ఉంటే వాడు పొగ తాగడు. దేవుని యొక్క వాక్యము ఉంటే వ్యభిచారం చేయడు. దేవుని యొక్క వాక్యము ఉంటే చెడు పని చేయడు. దేవుని యొక్క వాక్యము వాడిలో ఉంటే ఈ లోకంలో అక్రమమైన మోసకరమైన పనులు చేయడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్లీజ్, you want to be holy place. You want to be in a holy place. నా ప్రియ సహోదరి సహోదరుల, అందుకే దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా నీతో నాతో మాట్లాడుతుంది. నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క వాక్యము నిత్యము ఉంటుందయ్యా. దొంగతనం నువ్వు 2 రోజులు చేస్తావు, 3 రోజులు చేస్తావు, కానీ ఏదో ఒక రోజు నువ్వు పోలీసుల చేతికి చిక్కుతావు. ఒకవేళ చిక్కకపోయినా దేవాతి దేవుడు నిన్ను పట్టుకుని నరకంలో నిన్ను పడేస్తాడయ్యా. అందుకే బైబిల్లో ఏమని రాస్తున్నదో తెలుసా? దొంగలను, నరహంతకులను అగ్నిగుండంలో పడవేయబడతారని. నరహంతకులు నా ప్రియ సహోదరి సహోదరురా, అనురాగరహితులను, కృతజ్ఞత లేని వారును ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతారంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, యు వాంట్ టు గో టు హెల్? నీ యొక్క ఆలోచనదా? కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో దేవుని యొక్క వాక్యము ఎలా ఇచ్చాడో తెలుసా అండి? రాతి పలకల మీద మోషేకి ముద్రించి ఇచ్చాడు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ హృదయం మీద ముద్రించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావా? దేవుని యొక్క వాక్యం నీలో ఉంచుకుంటావా? దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే ఏంటో తెలుసా అండి? అబద్ధం ఆడవు, మోసం చేయవు, చెడు పనులు చేయవు, చెడు మాటలు మాట్లాడవు, చెడు వాటిని చూడవు, చెడ్డవాటి వైపు నువ్వు పరుగులు పెట్టవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యముతో నువ్వు ఉండాలనుకుంటున్నావా? అయితే నీ హృదయంలో దేవునికి చిన్న ప్లేస్ ఇస్తావా? దేవునికి నీ హృదయంలో చిన్న స్థలం ఇస్తావా? దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? అక్రమం చేయవు. హేబేలును కయ్యను ఎందుకు చంపాడండి? అసూయ చేత, ద్వేషం చేత. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిదండ్రుల మీద ఆ పిల్లలు ఎందుకు దాడి చేస్తున్నారు? అసూయ, ద్వేషం. ఎందుకు? మా నాన్న ఉండబట్టే నాకు ఆస్తి రావట్లేదు, మా నాన్న ఉండబట్టే నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని తండ్రిని తల్లులనే చంపేస్తున్నారు. అన్నయ్య నాతో ఉంటే నా నాన్నగారి ఆస్తి నాకు రాదు అని చెప్పేసి అన్నయ్యని చంపేస్తున్నాడు, అన్నని చంపేస్తున్నాడు, చెల్లిని చంపేస్తున్నాడు, తమ్ముడిని చంపేస్తున్నాడు. మానవ సంబంధాలు ఈ విధమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాయి. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క హృదయాలలో లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం నీతో నాతో ఏమైనా మాట్లాడుతుందో తెలుసా అండి? నా వాక్యము దేవాది దేవుడు చెప్తున్నాడు, నా వాక్యము నీ పాదాలకు దీపమయ్యా, ఆ వాక్యాన్ని నీ పాదాల దగ్గర పెట్టుకోయా, నీ పాదాలకు ఉంచుకోయా అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పాదాలు ఏ మార్గంలో నడుస్తున్నాయి? వెలుగులో నడుస్తున్నాయా? అంధకారంలో నడుస్తున్నాయా? ఎటువైపు నడుస్తున్నాయో ఒకసారి నువ్వు ఆలోచన చేయవలసిందిగా దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ యొక్క చీకటిలో నడుస్తున్నాడు కాబట్టి వాడు మోసం చేస్తున్నాడా, అక్రమం చేస్తున్నాడా, అన్యాయం చేస్తున్నాడా, ఏ చెడు మాటలు చేస్తున్నాడు, ఏ చెడు పనులు చేస్తున్నాడో వాడికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మాటను బట్టి నువ్వు విర్రవీగుతున్నావేమో, ఈరోజు నీకున్న బలమును బట్టి నువ్వు విర్రవీగుతున్నావేమో. నీ బలము, నీ ధనము, నీకున్న ఏది కూడా నీ మరణాన్ని, నిన్ను నరకంలో పడవేయకుండా ఆపలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ విశ్వ విజేత ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ప్రపంచాన్ని తన చేతులతో తన కను సైగులతో శాసించినటువంటి అలెగ్జాండర్ ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? ఇదిగో నా 2 చేతులు బయట పెట్టండి నేను చచ్చినప్పుడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నేను అన్నీ సంపాదించా, కానీ ఏమీ తీసుకొని వెళ్ళలేకపోతున్నా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమీ తీసుకుని వెళ్ళలేవు, చిన్న రూపాయి కూడా. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్యము, అందుకే యాపిల్ ఫౌండర్ కూడా ఒక మాట ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? డబ్బుంటే రోగం పోదు, డబ్బుంటే సంతోషము రాదు, డబ్బుంటే ఆరోగ్యము రాదు, డబ్బుంటే ఆనందము రాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు శాశ్వతమైన ఆనందం కావాలా? అయితే దేవుని యొక్క వాక్యంతో నువ్వు ఉండయ్యా, దేవుని యొక్క వాక్యంతో నువ్వు నడువయ్యా, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవయ్యా. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంచుకొని నీ కనులకు
బాసికములుగా దాన్ని ఉంచుకోవయ్యా. నీ చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ధరించుకోవయ్యా దేవుని యొక్క వాక్యాన్ని. నీ హృదయము నీ కంఠానికి ఆభరణంగా ధరించుకోవయ్యా దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడు నువ్వు ఏమైతావో తెలుసా? ఈ నా మాటలు విని, దేవుని యొక్క మాటలు నీలో ఉన్నప్పుడు, దేవుని మాటలను వింటూ ఉన్నప్పుడు ఈ ప్రకారముగా చేయవాడు. దేవుని యొక్క ఈ నా మాటలు విని విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బుద్ధిమంతుని పోలి బండ మీద తన ఇంటిని కట్టుకును. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు నీకు కూడా బుద్ధి ఇవ్వాలని, నీకు కూడా జ్ఞానం ఇవ్వాలని, నీకు కూడా తెలివి ఇవ్వాలని, నువ్వు కయ్యను వలె హత్య చేయకుండా, నీవు నా ప్రియ సహోదరి సహోదరులారా, లోతు భార్య వలె దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చూసి ఉప్పుస్తంభంగా మారిపోయిన వారి వలె, ఐగుప్తు ప్రజలు దేవుని యొక్క శాసనాన్ని మీరి సముద్రములో చచ్చిపోయిన వారి వలె, ఆకాను బంగారాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క ఆజ్ఞని మీరి తనకు తన కుటుంబానికి శాపాన్ని మరణాన్ని తెచ్చిపెట్టిన ఆ యొక్క ఆకాను వలె నువ్వు ఉండకూడదని, నేను ఉండకూడదని. మోషే వెళ్ళిన పరలోక పట్టణానికి, అబ్రహాము చూసినటువంటి పరలోక పట్టణానికి నన్ను తీసుకుని వెళ్ళాలని, దేవుని యొక్క వాక్యము నీలో ఉంచుకొని దాని ప్రకారంగా చేయాలని దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ వాక్యాన్ని రాశాడు. కాబట్టి ప్రభువా సహాయం చేయండి ప్రభువా అని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బుద్ధిమంతుని పోలి బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడి వల్లే ఉంటాడని చెప్తున్నారు తండ్రి. నేను కూడా బుద్ధిమంతుని వలె, మేము కూడా బుద్ధిమంతుని వలె నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా అక్రమం చేయకుండా, వాక్యానుసారంగా మోసం చేయకుండా, వాక్యానుసారంగా ప్రభువా అజ్ఞానుడి వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.